ఆగండి ఆగండి ఏంటంటే ఈరోజు స్పెషల్ మనము బిర్యానీ అయితే చేయబోతున్నాం అన్నమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎండింగ్ వరకు చూడండి. చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో మనము చేసుకోబోతున్నాము. అండ్ ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను. కర్డ్, కొత్తిమీర, పుదీనా, మెంతం కూర, అలాగే చికెన్. ఇదైతే నేనైతే చిన్న చిన్న పీసెస్ తెచ్చుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకా పెద్దగా కొట్టించుకోవచ్చు. బట్ ఏంటంటే పిల్లలు పీస్ ఉడకకుంటే ఫ్రై కాకుంటే తినలేరు కదా. సో అందుకని చెప్పేసి పిల్లలకి ఇష్టంగా చేసే బిర్యానీ అయితే నేను చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు పెద్ద పీసెస్ కావాలి, లేట్ అయినా ఉడికించుకుంటాం అనుకుంటే పెద్ద పీసెస్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను కడిగిన చికెన్ని తీసుకొని దీంట్లో బిర్యానీ ఆకు, అలాగే బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, జాజి పువ్వు, జాపత్రి, లవంగ, ఏలక్కాయలు, దాల్చిన చెక్క, ఇలాంటివన్నీ మనకు మసాలా దినుసులు అందరికీ తెలిసే ఉంటాయి. అవన్నీ వేసేసుకోండి. వేసేసుకున్నాక ఇక్కడ కారం కారం అయితే ఇక్కడ టేస్ట్కి సరిపడా వేసుకోండి ముందే. నాకైతే ఇది స్పైసీ అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఈ కారం అయితే మేము కొట్టి తెప్పించుకునే కారం అన్నమాట. ఇంట్లో దంచుకునే కారం ఉంటుంది కదా అది. అలాగే ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి ఇవైతే కట్ చేసి వేయట్లేదు, కట్ చేయకుండా వేసుకోండి. అలాగే చిక్కటి పెరుగు అయితే మనకి ఎక్కువగా ఉంటే గ్రేవీ అనేది బిర్యానీలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే కొత్తిమీర, పుదీనా, ధనియా పౌడర్, అలాగే చికెన్ పౌడర్, చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెమే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. అలాగే ఇక్కడ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, బిర్యానీ మసాలా కూడా ఒక పెద్ద స్పూన్ అంతా వేసుకోండి. అదే చాయ్ స్పూన్ ఉంటుంది కదా, చాయ్ స్పూన్ అంతా. ఇదంతా మంచిగా ఈ విధంగా పట్టించేసేయండి. పట్టించిన తర్వాత దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేదు, ఒక 10 మినిట్స్ సరిపోతుంది. ఈలోపు మనము కట్ చేసిన ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే నేను ఆయిల్ అయితే పెట్టుకున్నాను. చాలామంది ఫ్రైడ్ ఆనియన్స్ దగ్గర అయితే ఒక మిస్టేక్ అయితే చేస్తారనమాట. నాకు కూడా చాలాసార్లు అయితే ఇలా అయింది. ఫ్రైడ్ ఆనియన్స్ ఎర్రగా రావు, అలాగే పొడి పొడిగా రావు అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది. ఆనియన్స్ని ఈ విధంగా పొడువుగా కట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయిల్లో ఫ్రై చేస్తే క్రిస్పీగా వస్తాయండి. లేదా ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఫ్యాన్ గాలికి పెట్టేసేయండి. ఫ్యాన్ గాలికి పెట్టేస్తే అవి అంటే ఆనియన్ తడి తడిగా ఉండకుండా పొల్లులుగా అయిపోతుంది కదా, అప్పుడు మనకు క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఈ విధంగా చూసారు కదా, ఆనియన్స్ అయితే మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. మనకు కట్ చేసి అంటే తీసిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. నూనెలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మెత్తగానే అనిపిస్తాయి. చూసారు కదా, మనకి ఇలా క్రిస్పీగా అవుతాయి. నేనైతే కొన్ని క్రిస్పీగా తీసాను, కొన్ని అయితే మెత్తగా తీసాను. ఎందుకంటే అది కూడా చెప్తాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని ఇక్కడ చికెన్ ఉంది కదా, మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, చికెన్లో అయితే యాడ్ చేసేయండి. యాడ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన దాన్ని ఆయిల్ ఉంది కదా, ఫ్రైడ్ ఆనియన్స్కి మిగిలిన ఆనియన్ అంటే ఆయిల్ ఉంది కదా, ఆయిల్లో ఆనియన్ అయితే వేసుకున్నాను. అంత ఆయిల్ అయితే నేను చాలా ఆయిల్ ఉంది కదా, ఆయిల్ అయితే ఇంకా సపరేట్గా చేసుకున్నాను. బిఫోర్ వీడియోలో పెట్టాను కదా మెంతికూర చికెన్, దానికి యూజ్ చేశాను అనమాట. ఇక్కడైతే ఆయిల్లో ఆనియన్ వేసుకొని చికెన్ కూడా వేసుకున్నాను. ఇక్కడ అందరూ వచ్చేసి మనకు ఎలా అంటే రాతెండి మూకుళ్ళు, రాతెండి గిన్నెలు ఇలాంటివి వాడొద్దని చెప్పేస్తే ఐరన్ కళాయి తెచ్చుకున్నాను. దాని మీద అయితే ఒకటే స్టవ్ మీద జారిపోతూ ఉంటుందన్నమాట. ఇదైతే కుక్కర్లో అయితే రైస్ అయితే పెట్టుకుంటాను. ఈలోపు చికెన్ కూడా అయిపోతుందని చెప్పేసి కుక్కర్లో వచ్చేసి నేను పెట్టేసుకోవడానికి రెడీగా చేసుకున్నాను. ఈలోపు కర్రీ కూడా అవుతుంది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను అనమాట. ఏంటంటే పిల్లల వల్ల మనము అటు ఇటు అయిపోతూ ఉంటాం కదా, సో ఇక్కడైతే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మర్చిపోయాను. అందుకని చెప్పేసి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే గుర్తు తెచ్చుకొని వేసాను.
ఈలోపు ఆయిల్ కాగిందనమాట. ఆయిల్ కాగాక మన బిర్యానీ మసాలాలు ఏవి ఉన్నాయో అవైతే వేసేసుకున్నాను. విత్ షాజీరా కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట, బిర్యానీ ఫ్లేవర్. దీంట్లో కట్ చేయని పచ్చిమిర్చి వేయాలి, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా. ఇదైతే మేమైతే తెలంగాణ స్టైల్లోనే చేసుకుంటాము. ఓ రెస్టారెంట్లు అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్ల మాదిరిగా కాకుండా ఇంట్లో మనకి నీట్గా అండ్ మనకి నచ్చిన స్టైల్లో చేసుకోవచ్చు అనమాట. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ విధంగా వేయించుకోవాలి. ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీరు 2 గ్లాసెస్ తీసుకున్నారనుకోండి రైస్, 2.5 గ్లాసెస్ వాటర్ కానీ 3 గ్లాసెస్ వాటర్ కానీ వేసుకోండి. కరెక్ట్గా 70% కుక్ అయ్యే విధంగా తీసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకుంటున్నాను. ఇదంతా కలిపి మూత పెట్టేసుకొని పక్కకు ఉంచేసుకోండి. చాలా బాగుంటుందండి. బయట మనము ఎక్కడెక్కడో దొరికే ఫ్లేవర్స్ బిర్యానీ సెంటర్స్లలో చూస్తున్నారు కదా, అబ్బో గబ్బు అంటే గబ్బు ఉంటుందన్నమాట. అంటే కిచెన్లలోకి మనం అయితే వెళ్ళి చూడం కదా, సో అందుకని చెప్పేసి అక్కడైతే నేను ధనియా పౌడర్ వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఇక్కడైతే చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా, చాలా బాగా కుక్ అయిపోయింది. ఆయిల్ కూడా కొంచెం బాగా తేలితేనే బాగుంటుంది బిర్యానీ కూడా అని చెప్పేసి నేనైతే తీసుకొని ఈ విధంగా అయితే చేసుకున్నాను. దీంట్లో మనకి కావాలంటే కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు. కసూరి మేతి యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడైనా కానీ కసూరి మేతి అనేది కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. లేదు అంటే మన దగ్గర పచ్చిది మెంతి కూర ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. నాకు కసూరి మేతి ఉందని చెప్పేసి మెంతి కూర అయితే ఒక రోజుకి యూజ్ అవుతుందని చెప్పేసి పక్కకు పెట్టుకొని కసూరి మేతి అయితే వేసుకున్నాను. వేసుకొని ఇది మనం కలిపేసుకోవాలి. నేనైతే కొంచెమే వేసుకున్నాను, మరి ఓ పెద్ద వేసుకోలేదు. టీ పొడి స్పూన్ ఉంటుంది కదా, దాని వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడైతే కర్రీ అయితే మొత్తం అయిపోయిందనమాట. ఇది నేను 80% or 90% మధ్యలోనే తీసేసాను అనమాట. ఈలోపు మనకి రైస్ కూడా కుక్ అయిపోతుంది కదా. దీంట్లో ఏంటంటే రైస్ వేసుకోవాలి. ఒకసారి వేసుకున్న రైస్ని మళ్ళీ మళ్ళీ కదపకూడదండి, ఒక్కటేసారి వేసుకోవాలి, ఒకటేసారి కలిపేసుకోవాలి. ఇలా వేసుకున్న రైస్ మనకు కుక్ అయిన తర్వాత చూడండి ఒక 70% ఉడికితే సరిపోతుంది. చూడండి ఈ విధంగా అన్నప్పుడు ఇలా అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. మరీ ఎక్కువగా కుక్ అయిపోతే పాడైపోతుంది అనమాట, మెత్తగా అయిపోతుంది బిర్యానీ. ఇప్పుడు లేయర్గా నేను ఒక నెయ్యి వాడను, ఏమీ వాడనండి, ఎందుకంటే నెయ్యి కూడా మనకి హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఎక్కువ నెయ్యి అయితే నేను అస్సలు యూజ్ చేయను. ఇక్కడ చికెన్ అయితే ఈ విధంగా వేసుకున్నాను, ఒక లేయర్గా. అడుగున చికెన్ అయితే నేను ఎక్కువగా వేసుకుంటాను, ఎందుకంటే అడుగు ఫ్లేవర్ అనేది పైకి మొత్తం వచ్చేస్తుంది కదా ఆ స్ట్రీము, సో అందుకనే వేసుకున్నాను. మేము ఇక్కడ ఇద్దరము అండ్ పిల్లలు కాబట్టి తక్కువే యూజ్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు చికెన్ ఇది బాయిల్ కావాలంటే వాటర్ అయితే ఇక్కడ మొత్తం జల్లిగంటతోటి ఈ విధంగా తీసేసుకొని వేసుకుంటున్నాను. ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైస్ అన్నమాట. నేను రైస్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే చికెన్ అనేది స్టార్టింగ్లోనే ఎక్కువ ఉంటే పిల్లలకు కూడా కొంచెం పీసెస్ ఎక్కువగా పెట్టొచ్చనే ఒపీనియన్ మీద వేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా. నేనైతే కొంచెం కొత్తిమీర, పుదీనా ఎక్కువగానే వేస్తాను, ఎందుకంటే కొత్తిమీర, పుదీనా వచ్చేసి కొంచెం హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పేసి వేసుకున్నాను. నేను ఇక్కడైతే ఒక్కటే లేయర్కి బిర్యానీ మసాలా అయితే లైట్గా యాడ్ చేశాను అనమాట, మరీ ఎక్కువగా ఏం వేసుకోలేదు. ఇప్పుడు చికెన్ ఇలా ప్రతి ఒక్క లేయర్ అయితే యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 3 లేయర్సే వచ్చింది, ఎందుకంటే నేను 1.5 గ్లాస్ రైస్ మాత్రమే తీసుకున్నాను అనమాట. ఇది మొత్తం లేయర్స్ వేసిన తర్వాత నేను చూపిస్తాను. అసలు దీంట్లో సరిపోతుందో సరిపోదో అని చెప్పేసి భయమైంది నాకు. ఫైనల్గా ఇలా అయిపోయిందనమాట.
దీని మీద కూడా ఫ్రైడ్ ఆనియన్స్ ఇది వేసుకున్నాను. మీకు ఫుడ్ కలర్స్ అయితే వేస్ట్ అండి, ఫుడ్ కలర్స్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. ఇప్పుడు మొత్తం సిమ్లో ఉండే గ్యాస్ పొయ్యి మీద అయితే నేను పెట్టుకున్నాను. ఇదైతే బరువు ఎక్కువగా ఉంటుందన్నమాట. దీని మీద కూడా ఈ స్టీల్ది మనకి రోల్ ఉంటుంది కదా, అది కూడా బరువు ఉంటుంది కదా, అది పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చూసానమాట. చూడండి మంచిగా కుక్ అయిపోయింది, మెత్తగా కాలేదు, అలా అని చెప్పేసి పలుకు కాలేదు. ఇప్పుడే వేడిగా స్టవ్ నుంచి తీసాను కదా, సో అలా ఉంటుందన్నమాట. కొంచెం మనకు ఏ రైస్ అయినా కానీ ఏదైనా కానీ దించగానే వెంటనే కొంచెం అలా ఉంటుంది ఆఫ్టర్ బిర్యానీ అన్నమాట. చాలా అంటే చాలా అసలు నోరు ఊరిపోతుందండి, సూపర్గా ఉందన్నమాట. మా పిల్లలు అయితే పక్క నుంచి వెయిట్ చేస్తున్నారు. అసలు టేస్ట్ అయితే నెవర్ బిఫోర్. దీంట్లోకి రైతా చేశానన్నమాట. రైతా ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒకవేళ గ్రేవీ ఉన్నా కానీ గ్రేవీ అయినా కానీ వేసేసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చిన్న చిన్న పీసెస్, వీళ్ళైతే చిన్న చిన్న పీసెస్ తోటే చేసేసుకోండి బిర్యానీ. పెద్ద పెద్ద పీసెస్ చేసుకొని మేము లెగ్ పీసులు తింటాం అలా కాకుండా ఇలా చేసుకుంటే సింపుల్గా అండ్ ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంతింతలా బొక్కలు వేసి వాళ్ళని తినమంటే, ముక్కలు వేసి తినమంటే ఎవ్వరు తినరు. నా ఒపీనియన్ అయితే ఇదనమాట. మీ ఒపీనియన్ అయితే ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మంచి మంచి రెసిపీస్ అండ్ మంచి వీడియోస్ వస్తాయి. స్టే ట్యూన్డ్. బాయ్.